హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ టాక్స్. నేను మీ కాజు. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే అందరూ శనివారం ఎపిసోడ్ గురించి ఎదురు చూస్తుంటారు కదా, నేను కూడా అలాగే ఎదురు చూశాను. ఎందుకంటే నాకు సార్ గత ఈ వారం జరిగిన ఎపిసోడ్ అంటే ఎపిసోడ్స్లో జరిగిన తప్పులన్నిటినీ చెప్తాడు కదా, దట్టు నేను ఏమేమి తప్పులు చెప్తాడో అనుకున్నానో ఆ తప్పులన్నీ చెప్పాడనమాట. యాక్చువల్గా సోనియాను యస్మిని కంపల్సరీ హెచ్చరిస్తాడు అని అనుకున్నాను, వాళ్ళిద్దరిని హెచ్చరించాడు. తర్వాత వచ్చేసి అభయ్ విష్ణుప్రియని సాక్స్ గేమ్లో తోసేస్తాడు కదా, నాకు కూడా నిజంగా తోసేసినట్లే అనిపించింది. బట్ ఈ వీకెండ్లో కంపల్సరీ ఫుటేజ్ చూపిస్తాడు అనుకున్నాను, చూపించాడు. అది ఏం తోయలేదు. సో మనకు ఒక్కొక్కసారి అలా కనిపిస్తుంది, బట్ కెమెరాలో ఒకసారి అయితే ఇట్లా క్లియర్గా చూపిస్తాడనమాట. సో దానికోసం నేను ఎదురు చూశాను, నా డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఈరోజు మెయిన్ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక సాంగ్ వచ్చింది కదా, లైక్ మన కంటెస్టెంట్స్ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నప్పుడు మంచిగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన మాటల్ని పట్టుకొని ఒక సాంగ్ని ప్రిపేర్ చేస్తారు, చాలా బాగుంది. లైక్ ఈ సాంగ్ వచ్చేసి నాకు కుమారి ఆంటీ 2 లివర్ ఎక్స్ట్రా సాంగ్ డీజే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లాగా అనిపించింది. చాలా సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి మన నాగ్ సార్ వచ్చిన తర్వాత ఇంకా శుక్రవారం ఏమేమి జరిగిందో చూద్దాం అనేసి చూపిస్తాడు. ఫస్ట్ వచ్చేసి మన ప్రేరణ విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళేసి గొడవ పెట్టుకుంటుంది అనమాట. అంటే రేషన్ మీరు మావి ఏమేమి కొట్టేసినారో చూపించండి అని అడుగుతుంది. సో విష్ణుప్రియ అంతా తీసి చూపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ నైనికాను అండ్ మణికంఠ మాట్లాడుకుంటూ ఉంటారు. సో నేను కూడా కొన్ని కొట్టేశాను కదా, తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందా అని అన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. సో నైనిక వచ్చేసి తిరిగి ఇస్తేనే బాగుంటుంది అన్నట్లు కొంచెం చెప్పినట్లు నాకు అనిపించింది. తర్వాత మణికంఠ వచ్చేసి ఇంకా యష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. అంటే సరే లైక్ కారం కొట్టేస్తాడంట మణికంఠ. సో అది తిరిగి ఇచ్చేయాలని యష్మి నీకు ఇచ్చేస్తాను అని చెప్తే, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎప్పుడు ఏంది ఇలా చేస్తారు అన్నట్లు యష్మి అంటుందన్నమాట మణికంఠతో. తర్వాత విష్ణుప్రియ వచ్చేసి మణికంఠ మీద కొంచెం సీరియస్ అవుతుంది. సో నువ్వు దొబ్బేసిన వాడివి మళ్ళీ తిరిగి ఎందుకు ఇచ్చేసినావు, నాకు ఒక విషయం చెప్పాలి కదా, నువ్వు అంటే నువ్వు నేను ఇద్దరం కలిసి దొబ్బేసినాం కదా, నువ్వు అలా ఎందుకు చేసావు అని విష్ణు అడుగుతుంది. నాకు కూడా మణికంఠ అలా చేయడం నచ్చలేదు. ఇప్పుడు దుబ్బేసిన వాడు దుబ్బేసినట్లు ఉండాలి, మళ్ళీ తిరిగి ఎందుకు ఇవ్వద్దు కదా. యష్మి వాళ్ళు కూడా వీళ్ళవన్నీ సీత వాళ్ళ టీంలో నైనిక వాళ్ళ టీం వాళ్ళవి అన్నీ దొబ్బేశారు, ఏమన్నా తిరిగి ఇచ్చారా, ఏమి ఇవ్వలేదు కదా. బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా ఏం తిరిగి ఇవ్వలేదు యష్మి వాళ్ళ టీం వాళ్ళు. సో మణికంఠ వచ్చేసి నేను తనతో ఇవన్నీ దొబ్బేసి తనతో కొంచెం గేమ్ ఆడుకుందాం అనుకున్నాను, లైక్ తనతో కొంచెం ఫన్ చేద్దాం అనుకున్నాను, గిన్నెలు తోమిద్దాం అనుకున్నాను, గిన్నెలు తోమిచ్చి మళ్ళీ వాళ్ళవి రేషన్ నేను దాచిపెట్టాను కదా అది తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను అని చెప్తాడు. సో నాకైతే అది నచ్చలేదు. ఇప్పుడు అవన్నీ ఆయన చేసింటే ఇంకా మంచిగా ఉండేది, చేయలేదు కదా, నేను చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఏమన్నా ఫైర్ అయిపోతారేమో వాళ్ళు అని నేను ఇచ్చేసాను అనడం నాకైతే నచ్చలేదు. మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఆ కన్వర్జేషన్ అంతా అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇంకా అభయ్ వచ్చేసి యష్మి గురించి విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటారు. యష్మి చేసేది నాకు నచ్చట్లేదు, లైక్ ఊరికే ఇట్లా అందరినీ ఇలా మ్యానిపులేట్ చేస్తుంది అన్నట్లు అభయ్ అంటాడనమాట. మ్యానిపులేట్ అంటే అందరినీ ఇలా టీంని కొంచెం మిస్లీడ్ చేసింది కదా యష్మి, ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడని నాకు అనిపించింది అభయ్. తర్వాత విష్ణుప్రియ కూడా ఊరికే ఏదో అరుస్తూ ఉంటుంది, వాళ్ళిద్దరూ నాకు నచ్చలేదు అన్నట్లు మణికంఠతో అంటాడు. తర్వాత వచ్చేసి ఇంకా మన బిగ్ బాస్ ప్రమోషన్ జరుగుతుందన్నమాట. ప్రమోషన్ అంటే బిగ్ బాస్ వాళ్ళు ప్రమోషన్ చేస్తుంటారు కదా, ఈ కంట్రీ డిలైట్ మిల్క్ గురించి ప్రమోషన్ చేస్తారు. దానికి సంబంధించిన ఒక టాస్క్ మన హౌస్లో వాళ్ళందరికీ పెడతాడనమాట. సో ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళకి ఒక ట్రోఫీను, తర్వాత వచ్చేసి ఈ మిల్క్ మేడ్ వాళ్ళది గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాము, తర్వాత 1 year మిల్క్ ఫ్రీగా సప్లై చేస్తారంట దీంట్లో గెలిచిన వాళ్ళకి. సో
ఈ టాస్క్ లో అంటే రెండు హౌస్ మేట్స్ ని 2 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఒకరు వచ్చేసి బ్లూ కలర్ బట్టలు వేసుకుంటారు, ఇంకోటి వైట్ కలర్ బట్టలు వేసుకుంటారు. సో ఆ టీంలకి ఏం పేరు పెట్టినారు ఏమో కూడా మనకు తెలియదు అనమాట. సో ఒక కంటెంట్ ఈ కంట్రీ డిలైట్ మిల్క్ కి మన మెగాస్టార్ యాడ్ ఇచ్చినట్లున్నారు చిరంజీవి గారు. సో దానికి సంబంధించినవన్నీ విషయాలు చెప్తారనమాట. సో ఈ మెగాస్టార్ ని అండ్ అంటే ప్రతి పాయింట్లోనూ మెగాస్టార్ ఈ సినిమా చేశారు కదా, ఈ సినిమాలో అంటే ఆయన డైలాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ వాడి కొంచెం కంటెంట్ని క్రియేట్ చేస్తారనమాట. దానికి సంబంధించిన విషయాలు ఫస్ట్ అయితే చదువుతారు, తర్వాత క్వశ్చన్లు అడుగుతారనమాట. మన అభయ్ క్వశ్చన్లు అడుగుతాడు. సో ఈ ఇద్దరు టీంలలో ఎవరైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. ఎవరు ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పాలన్నమాట. సో దీంట్లో వచ్చేసి బ్లూ కలర్ వాళ్ళు విన్ అవుతారు. గెలిచిన తర్వాత ఇంకా పాలతో పాలు వేడి చేసుకుని తాగుతారు అనమాట. ఆ పాలు బాగా టేస్టీగా ఉన్నాయి అన్నట్లు చెప్తారు. ప్రమోషన్ కదా, వాళ్ళు అట్లే చెప్పాలి, బాగున్నా బాగలేకపోయినా. ఆబ్వియస్గా చిరంజీవి గారు అడ్వర్టైజ్ చేశారు అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి నాగ్ సార్ వస్తారు. ఇంకా ఫ్రైడే వరకు ఏం జరిగిందో ఇదంతా చూపిస్తారు కదా. చూపించిన తర్వాత ఇంకా మన నాగ్ సార్ వచ్చేసి ఇంకా చెప్తారనమాట, మన బిగ్ బాస్ కి ఇప్పుడు వరకు లైక్ ఎప్పుడు లేని విధంగా ఈ బిగ్ బాస్ సీజన్ 8 చాలా ముందుకు దూసుకెళ్తా ఉంది. సో అన్బిలీవబుల్, అన్బ్రేకబుల్ ఈ వ్యూస్ వచ్చాయి. 6 బిలియన్ వ్యూ మినిట్స్ వచ్చాయంట. చాలా గ్రేట్ అనిపించింది నాకు కూడా. లైక్ ఇప్పటి వరకు ఏ లాంగ్వేజెస్లోనూ, లైక్ ఇప్పుడు బిగ్ బాస్ తమిళ్లో, చాలా కన్నడలో, ఇంకా చాలా చాలా లాంగ్వేజెస్లో ఉంది కదా, ఏ లాంగ్వేజ్లోనూ ఇంత వ్యూ అవర్స్ అనేది రాలేదు, మన తెలుగుకు మాత్రమే వచ్చింది. అందులో ఇది అన్ని లిమిట్లెస్ కదా, లైక్ ఇందులో లిమిట్లెస్ ప్రామిసెస్ మేము చేసాము, లిమిట్లెస్ ప్రైజ్ మనీ, లిమిట్లెస్ రేషన్ అన్ని ఇస్తామని చెప్పాము కదా. సో సో ఈ బిగ్ బాస్ సీజన్ 8లో కెప్టెన్ కూడా ఉండరనమాట. కెప్టెన్ కి బదులుగా అంటే చీఫ్ అని కాన్సెప్ట్ పెట్టారు. కెప్టెన్ అయితే హౌస్ కి ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరే ఉంటారు కదా, కానీ ఇక్కడ కెప్టెన్ లేరనమాట. అందుకే ఇప్పుడు మనకి 3 చీఫ్స్ ఉన్నారు కదా హౌస్ కి అన్నట్లు. ఆ విషయాల గురించి లైక్ ఈ సీజన్ 8 అన్నిటికీ అతీతంగా చాలా బాగుంది అన్నట్లు చెప్తాడనమాట. తర్వాత వచ్చేసి ఇంకా మన హౌస్లో వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తాడు. లైక్ ఇంకా హౌస్లో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇంకా నాకు సార్ కనబడగానే హాయ్ సార్ అని అంటారు. అనగానే ఈయన కూడా హాయ్ చెప్పేసి ఇంకా గన్ చూపిస్తాడు అనమాట. గన్ ఎందుకు చూపించాడు నాకు అనిపించింది, గన్ ఎవరెవరు ఏమేమి తప్పులు చేశాడో ఖచ్చితంగా చెప్తాడు అని అనిపించింది. నేను అనుకున్న విధంగానే తప్పులు అంటే వాళ్ళు చేసిన హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ మంచిగా బెదరగొట్టేశాడనమాట నాగ్ సార్ గారు అందరినీ. లైక్ ఎస్పెషల్లీ యస్మిన్ని, సోనియాని బాగా వాళ్ళకి మంచి వార్నింగ్ ఇచ్చాడు. అంటే కరెక్ట్గా చెప్పాడు అనమాట వాళ్ళు చేసిన మిస్టేక్స్ని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దట్టు అలా చెప్పడం వల్లనే వాళ్ళు ఒకవేళ సరి చేసుకోగలిగితే సరి చేసుకొని ముందుకు వెళ్తారు, సరి చేసుకోలేకపోతే హౌస్లో నుంచి బయటకు వచ్చేస్తారు అంతే. 3 చీఫ్స్ని లేసి నిలబడమని చెప్తారనమాట. నిలబడమని చెప్పి వాళ్ళకి 3 చీఫ్స్కి ఒక టాస్క్ అంటే టాస్క్ కాదు, లైక్ మీ క్లాన్లో ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అంటే రెడ్ కలర్ గ్రీన్ కలర్ పెట్టేసి గుడ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు గ్రీన్ కలర్లో, బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు రెడ్ కలర్లో పెట్టమని చెప్తాడు. ఫస్ట్ వచ్చేసి యష్మి అంటే బిగ్ క్లాన్, దట్టు బిగ్ క్లాన్ ఉన్న చీఫ్ ఆమె కాబట్టి సో ఫస్ట్ ఆమెతోనే మొదలు పెడతాడనమాట. యష్మి వచ్చేసి ఫస్ట్ అభయ్ని గ్రీన్లో పెడుతుంది. ఎందుకు అని అడిగితే టాస్క్లన్నీ బాగా ఆడుతున్నాడు అభయ్ అని చెప్తుంది అనమాట. అప్పుడు మన నాగ్ సార్ ఉండి ఏం విష్ణుప్రియ నిజమేనా అని అడుగుతాడనమాట. ఎందుకంటే విష్ణుప్రియ లాస్ట్ ఈ సాక్స్ గేమ్లో లైక్ అభయ్ నన్ను తోశాడు అని చెప్తుంది కదా, ఆ కంటెంట్ని నాగ్ సార్ గారు మైండ్లో పెట్టుకొని అడిగారు. సో అప్పుడు విష్ణు ఉండేసి నాకు బయాస్డ్గా ఉంటారు అభయ్ అని నాకు అనిపించింది అని విష్ణు చెప్తుంది. సో మనం ఇంకా ఈయన ఫుటేజ్ చూపించాలి కదా, నేను తర్వాత చూపిస్తాను అని చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే నెక్స్ట్ మంచిగా
పృథ్వీని తీసుకొని మళ్ళీ గుడ్ పర్ఫార్మెన్స్ చేసినాడు అన్నట్లు పృథ్వీని గ్రీన్ కలర్లో పెడుతుంది. ఎందుకు అని అంటే టాస్క్లు బాగా ఆడాడు అని అనింది. అంటే ఎందుకు ఆడాడు ఆయన టాస్క్లు ఏం మంచిగా ఆడినట్లయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే అన్ని చోట్ల అందరినీ ఫిజికల్ చేస్తూనే వచ్చాడు పృథ్వీ ఫస్ట్ నుంచి కూడా. సో నాకు సార్ కూడా అంటే ఆయన కొన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు, కొన్ని ఎఫ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. సో మై కంట్రోల్లో ఉంచుకో అన్నట్లు పృథ్వీని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇంకా బ్యాడ్గా అంటే లైక్ నాట్ గుడ్ ఎవరు అని అంటే నాట్ గుడ్ ఉన్న వాళ్ళని రెడ్లో పెట్టమన్నారు కదా. సో ఫస్ట్ వచ్చేసి ప్రేరణని రెడ్లు పెడుతుంది. ఎందుకు అని అంటే లాస్ట్ ఆ సాక్స్ దాంట్లో సంచాలకుగా సరిగ్గా వ్యవహరించలేదు, బాగా కన్ఫ్యూజ్ అయింది అన్నట్లు చెప్తుంది. నాకైతే అనిపించింది ప్రేరణ కాకుండా అక్కడ ఎవరున్నా కూడా అట్లే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే బయటి వాళ్ళు అరుస్తున్నారు, లోపల ఉన్న వాళ్ళు అరుస్తున్నారు, ఇద్దరు అరిచి పాపం తన మైండ్ని చాలా కన్ఫ్యూజ్ చేశారు అని నాకు అనిపించింది. సో నాకు సార్ అన్నారు, మీరు కూడా బయట ఉన్న వాళ్ళు కూడా ఆమెను కన్ఫ్యూజ్ చేశారు కదా అని అంటారనమాట. తర్వాత నాకు సార్ వచ్చేసి యష్మి సంచాలక్ గురించి మాట్లాడతాడు. తర్వాత మణికంఠ అండ్ సీత విషయంలో నువ్వే అంటే అప్పుడు సంచాలకుగా చేసింది కదా ఆ రేషన్ గేమ్లో, ఆ టాస్క్లో, అప్పుడు నువ్వు మంచిగా సంచాలకుగా వ్యవహరించావా అని అడుగుతాడనమాట. సో నేను చేశాను అన్నట్లే చెప్తుంది. కాకుంటే అక్కడ పాపం తను అంటే నోటీస్ చేయలేకపోయింది అనమాట. ఏం నోటీస్ చేయలేదంటే అప్పుడు అంటుంది కదా మన సీత అడిగినప్పుడు దగ్గరగా అదే వెయిట్ దగ్గరగా ఉన్నది తీసుకుంటావు కదా, నియర్ బై ఉన్నదంటే అవును అని చెప్తుంది కదా, నేను చెప్పలేదు అని చెప్తుంది కదా యష్మి. సో అది కూడా ఫుటేజ్ తీసి చూపిస్తాడనమాట. తర్వాత అంటే ఆ మరమరాలు 250 grams తీసుకోమని చెప్తాడు కదా. ఆ 250 grams మరమరాలు అంటే మణికంఠ కొంచెం దగ్గరగా నియర్ బై తీసుకుంటాడు. సో అప్పుడు చెప్తాడు నువ్వు ఆ మాట చెప్పావు కదా అని, బట్ నేను చెప్పలేదు అన్నట్లు చెప్తుంది. ఇప్పుడైతే ఫుటేజ్ చూయించి అంటే నువ్వు ఇలా చెప్పావు కదా అన్నప్పుడు కొంచెం యష్మి కొంచెం ఏడ్చిందనమాట. నేను 5 members ఆకలి గురించి ఆలోచించాను, సో వీళ్ళే గెలవాలని అనుకున్నాను, అందుకే నేను అలా ఇచ్చాను సార్ అని చెప్తుంది. నాకైతే యష్మి ఏడుస్తుంటే అంటే హార్ట్ఫుల్గా ఏడ్చినట్లయితే నాకు అనిపించలేదు, చూసే వాళ్ళకు కూడా ఎవరికి అనిపించలేదు. ఎందుకంటే తను ఒకవేళ తనకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు రేషన్ దొబ్బేయాలి అన్న కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందే తనకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ రేషన్ అలా దొబ్బేది కదా ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తర్వాత వచ్చేసి నాకు సార్ వీడియో చూపించేసరికి ఆ మాట చెప్తుంది కదా. తర్వాత మన ఇప్పుడు ఆపోజిట్ టీంలో ఎవరు లైక్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ రెడ్ కలర్లో వచ్చేసి సోనియాని పెడుతుంది. సో సోనియాని ఎందుకు పెడుతుందంటే ఏ టాస్క్లోనూ మంచిగా ఆడినట్లయితే నాకు అనిపించట్లేదు, సరిగ్గా పర్ఫామ్ చేయనట్లే అనిపించింది అని చెప్తుంది అనమాట. ఇదైతే కరెక్ట్గా చెప్పింది ఫ్రెండ్స్. ఎందుకంటే సోనియా ఫస్ట్ నుంచి కూడా ఏ టాస్క్ సరిగ్గా ఆడలేదు, కాకపోతే నోటుతో మాటలను అయితే వదిలేసి అవతల వ్యక్తుల్ని బాగా ట్రిగ్గర్ చేస్తూ ఉంది. అంటే ఈమెకి మంచిగా వాక్చాతుర్యం ఉంది అన్నట్లుగా చూయించుకుంటుంది. మీకు కూడా అలాగే అనిపించిందా ఫ్రెండ్స్? మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తర్వాత ఈ సోనియా వచ్చేసి అవునా సోనియా నువ్వు ఏం పర్ఫామ్ చేయలేదని నాకు సార్ అడిగినప్పుడు లేదు సార్ నేను మా చీఫ్ ఏది చెప్తే అది చేశాను, తను చికెన్ దొంగతనం చేయమంటే చికెన్ దొంగతనం చేశాను, స్విమ్మింగ్ పూల్లో కూడా నేను దూకి 100% ఇద్దాం అనుకున్నాను కానీ కింద పడడం వల్ల ఏం చేయలేకపోయాను, తర్వాత తను ఈ రేషన్ కూడా షేర్ చేయొద్దు అంటే నేను షేర్ చేయలేదు అని చెప్తుంది. అంటే ఆమె టాస్క్లు అంటే యష్మి ఏం చెప్తుందో అదే చేయాలనుకుందో ఏమో పాపం. అంటే ఆమెకి ఇంకా గేమ్ అందరినీ అంటుంది మీకు గేమ్ అర్థం కాలేదు అని, తనకే గేమ్ అర్థం కానట్లు నాకు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించిందా ఫ్రెండ్స్? అందరినీ మ్యానిపులేట్ చేసి మాటలతోనే ఇది చేస్తుంది కదా, అదే గేమ్ అనుకుందేమో, ఆ స్ట్రాటజీని అదే తన గేమ్ స్ట్రాటజీ అనుకుందేమో. అందుకే ఈ టాస్కుల గురించి మన యష్మి చెప్పినప్పుడు నేను యష్మి చెప్పిన టాస్క్స్ అన్ని చేస్తున్నాను కదా అన్నట్లు చెప్పింది. నాకు అది చాలా ఫన్నీగా అనిపించింది. ఆమెకు అంత తెలివి ఉన్నప్పుడు టాస్క్ల గురించి మాట్లాడినప్పుడు నేను యష్మి చెప్పిందే చేస్తాను అనడం అయితే చాలా ఫన్నీగా
చాలా చైల్డిష్గా నాకు అనిపించింది. తర్వాత వచ్చేసి మన నాగ్ సార్ అన్నారు, ఈ పెద్దోడు చిన్నోడు, పెద్ద దొర చిన్న దొర అని సోఫాలో కూర్చొని మాట్లాడుకోవడం కాదు, కొంచెం టాస్క్స్ని పర్ఫామ్ చెయ్యి అని నవ్వుతూనే బాగా ఇచ్చి పడేశాడు నాగార్జున సార్ గారు. తర్వాత ఈ పెయింట్ వీడియోలో విష్ణుని అంటుంది కదా, నీకంటే ఫ్యామిలీ లేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు అన్నట్లు చెప్తుంది కదా. ఆ పాయింట్ని నాకు సార్ చూపించారు. ఎందుకంటే మనం కూడా అనుకున్నాము, సో ఫ్యామిలీ లేదు అని విష్ణుప్రియ అనడం మనకు కూడా నచ్చలేదు కదా, మన ప్రీవియస్ వీడియోలలో దాని గురించి మాట్లాడుకున్నాము. సో నాకు సార్ కూడా ఇప్పుడు కరెక్ట్గా ఆ మాట గురించి మాట్లాడాడు. సో తనకు ఒక అంటే బయట వాళ్ళ దృష్టిలో ఇలా మనం అందరం అనుకునేది, నాకు సార్ కూడా కరెక్ట్ పాయింట్ని సోనియాని అడిగాడు అనమాట. అలా అనడం తప్పు కదా అని, నీకు తెలుసు కదా విష్ణుప్రియకి అమ్మ నాన్న లేని విషయము అని చెప్తారు నాకు సారు. నేను ఆ ముందు జరిగిన దాని గురించి ఎక్స్టెండ్ చేయొద్దనుకున్నాను సార్, కానీ అలా ముందు జరిగిన దాని గురించి ఎక్స్టెండ్ చేశాను అన్నట్లు తను సమర్థించుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ నాకు సార్ అలా తప్పు, అలా చేయకూడదు అని చెప్పారు. తర్వాత నువ్వు ఇంకో పెద్ద విషయం కూడా అన్నావు, విష్ణుప్రియ క్లోత్స్ గురించి కూడా నువ్వు ఆ పెద్ద స్టేట్మెంట్ని చెప్పావు. నేనైతే దాని గురించి అయితే నేను ఇంకా మాట్లాడను అని అన్నారు. ఎందుకంటే అది అంత గలీజ్గా ఉంది, అది అవతల వ్యక్తి మాట్లాడలేరు అనమాట. సో దాని గురించి నాకు సార్ కూడా దాని గురించి మాట్లాడలేదు. తర్వాత నెక్స్ట్ తన క్లాన్లో ఇంకొక మెంబర్ కూడా రెడ్ కలర్లో పెట్టింది. ఆయన ఎవరంటే శేఖర్ భాష గారిని. శేఖర్ భాష గారిని ఎందుకు రెడ్ కలర్లో పెట్టింది అని అంటే, తను ఈ మధ్య డల్ అయిపోయినారు. సో ముందులాగా అంటే లైక్ ముందు మీరు జోక్స్ వేస్తుంటే వేయొద్దన్నారు కదా, అందుకే డల్ అయిపోయినట్లున్నారు అని చెప్తారనమాట నాకు సారు. సో నిజమే కదా ఫ్రెండ్స్, ముందు జోక్స్ వేస్తా అంటే జోక్స్ వేయద్దు, చిరాకు వస్తుంది అది ఇది అని అన్నారు. దట్టు శేఖర్ బాబు గారు కూడా లైక్ ఇంకా తన వైఫ్ ఎక్స్పెక్టింగ్ కదా డెలివరీ, దాని గురించి ఆలోచిస్తున్నట్లున్నారు పాపం, కొంచెం బాధలో. కానీ ఎక్కడే కానీ అసలు ఆయన ఫుటేజ్ కానీ ఆయన ఎక్కడే కానీ సింపతి కోసం కానీ నా భార్య డెలివరీ ఉంది నేను వెళ్ళలేకపోతున్నానని బాధపడినట్లు కానీ ఎక్కడే కానీ కెమెరా ముందు చూపించలేదు. షబాష్ శేఖర్ భాష గారు, మీరైతే అసలు ఇలా ఫుటేజ్ కోసం అయితే ఎక్కడే కానీ యాక్ట్ చేయట్లేదు, చాలా జెన్యున్గా అనిపించింది. సో శేఖర్ భాష గారు నేనైతే లైక్ మాకు మంచి కంటెస్టెంట్, మంచి గేమ్ ప్లే ఉన్న వ్యక్తి, చాలా జెన్యున్ పర్సన్ అని నాకు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తర్వాత వచ్చేసి తర్వాత అప్పుడు శేఖర్ భాషని గారిని అడుగుతారనమాట నాగ్ సార్ గారు. సో ఏమైతే అప్పుడు చెప్తారు అంటే హౌస్ మేట్సే చెప్తారు, ఆయన చెప్పకముందే వాళ్ళ వైఫ్ ఎక్స్పెక్టింగ్ కాస్త డెలివరీ ఉంది కదా అన్నట్లు చెప్తారు. అప్పుడు శేఖర్ భాష కూడా అవును అన్నట్లు చెప్తారు. అయితే అది ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది అన్నట్లు శేఖర్ భాష గారు చెప్తారు. అప్పుడు నాకు సార్ బిగ్ బాస్ మరి శేఖర్ భాష అదే గుడ్ న్యూస్ చెప్దామా అన్నట్లు చెప్తారనమాట. వాళ్ళ వైఫ్ ఈరోజు డెలివరీ అయ్యింది, ఈరోజు అదే డెలివరీ అయ్యి మంచి హెల్దీ బేబీ బాయ్ పుట్టాడు అని చెప్తారు. శేఖర్ భాష కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి కొంచెం ఏడుస్తారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా అంటే మంచి మూమెంట్ని వాళ్ళు మిస్ అవుతున్నారు కదా ఫ్రెండ్స్, అందరూ కొంచెం అంటే లైక్ అందరూ కొంచెం బాధ సంతోషంని వ్యక్తం చేస్తారనమాట. ఇంకా శేఖర్ భాషతో క్లోజ్గా ఉండేది ఆదిత్య గారు కదా, ఆదిత్య గారు ఇంకా శేఖర్ భాషని హక్ చేసుకొని కొంచెం బాగా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇంట్లో వాళ్ళందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. తర్వాత వచ్చేసి ఇంకా ఆపోజిట్ టీంలో లైక్ ఇంకా మిగిలిన రెండు క్లాన్స్ ఉన్నాయి కదా, వాటిలో ఎవరు మంచిగా ఆడినట్లు మీకు అనిపించింది అని యష్మిని అడిగినప్పుడు యష్మి వచ్చేసి నబిల్ మంచిగా ఆడారు అనిపించింది. నిజంగానే నబిల్ అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేశారు చాలా టాస్క్లలోనూ. తను యష్మి అయితే కరెక్ట్గానే చెప్పింది. తర్వాత సో నబిల్ నీ చికెన్ని దొంగతనం చేసి నీకు జస్ట్ గ్రీన్ ట్యాగ్ ఇస్తుంది, ఏదో కంటి నీళ్ళు తుడిచినట్లు ఇస్తుంది అంటే అదేం లేదు సార్, నిజంగానే నబిల్ బాగా ఆడారు అని చెప్తుంది అనమాట. ఇంకా యష్మిది అయిపోతుంది. యష్మి అంటే తన క్లాన్ గురించి గుడ్ పర్ఫార్మెన్స్ ఎవరు, నాట్ గుడ్ పర్ఫార్మర్స్ ఎవరో చెప్పేస్తుంది. తర్వాత ఇప్పుడు నైనిక టైం అనమాట. నైనికాని అడుగుతారు నాగ్ సార్ గారు, మీ దాంట్లో
మీ క్లాన్లో గుడ్ పర్ఫార్మర్స్, బ్యాడ్ పర్ఫార్మెన్స్ చెప్పమని చెప్పినప్పుడు సో ఫస్ట్ వచ్చేసి నబిల్ పేరే చెప్తుంది. ఎందుకంటే ఆయన నిజంగానే మంచిగా ఆడారు కదా, సో అది ఆ విషయం చెప్తుంది. అప్పుడు కాకపోతే నువ్వు మంచిగా అంటే లైక్ తనకి అవసరమైనప్పుడు తనకి సపోర్ట్ చేయకోకుండా నీ క్లాన్కి సపోర్ట్ చేయకుండా ఆపోజిట్ క్లాన్కి సపోర్ట్ చేసినట్లు నబిల్కి అనిపించింది అని నాగ్ సార్ గారు చెప్తారు. సో నాకు అప్పుడు అలాగే అనిపించింది సార్ అని నబిల్ కూడా చెప్తాడు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ గుడ్ పర్ఫార్మర్ విష్ణుప్రియని పెడుతుంది. ఎందుకంటే ఆ సాక్స్ టాస్క్లో లైక్ అందరు బాయ్సే ఉంటారు, విష్ణుప్రియ ఒక్కతే అమ్మాయి ఉంటుంది కదా, సో అక్కడ బాగా ఆడింది తను. అంటే తను కాన్ఫిడెంట్ లెవెల్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి అని చెప్తుంది. ఇంకా అందరూ విష్ణుప్రియ నిజంగానే క్లాప్స్ కొడతారు. తర్వాత విష్ణుప్రియ ఒక జోక్ వేస్తుంది అనమాట. ఇంతకుముందు కూడా సరిగ్గా నాకు సార్ అడిగినప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోతుంది కదా, ఎందుకు అని అంటే నా నత్తి నాకు అంటే ఇక్కడ అనుకున్నవి ఇక్కడ ఇక్కడే ఉండిపోతున్నాయి మాటలు, ఇక్కడ నుంచి రావట్లేదు, నా బ్రెయిన్ నత్తిగా అయిపోయింది సార్ అన్నట్టు చెప్తుంది. సో అందరు బాగా నవ్వుతారు. తర్వాత చూడమ్మా నీ నత్తి బ్రెయిన్ నీ ఇంకా నత్తి బ్రెయిన్ ఒకటైనా ఇంకా ఏమైనా ఉన్నాయంటే నత్తి బ్రెయిన్, జాలి గుణము అండ్ పిచ్చితనం ఉంది సార్ నా దగ్గర అని చెప్తుంది. అందరు నవ్వుతారు. అప్పుడు నాకు సార్ చూడమ్మా పాపం విష్ణుప్రియ నత్తి బ్రెయిన్, జాలి గుణము అండ్ ఈ తిక్కతనం ఉంది, పాపం వదిలేయి అని సోనియాని చెప్తారు. సోనియాకి మంచిగా గడ్డి పెడతారు అనమాట. తర్వాత వచ్చేసి మన ఇంకా గుడ్ పర్ఫార్మర్స్ ఎవరు అన్నప్పుడు నెక్స్ట్ సీత పేరు చెప్తుంది అనమాట మన నైనిక. నిజంగానే సీత అయితే నిజంగానే టాస్క్లలో బాగా ఇచ్చి పడేసింది అనమాట. లైక్ సీత ఈజ్ మై ఆడపులి అని చెప్పేస్తుంది నైనిక, మంచి ట్యాగ్ ఇచ్చింది నిజంగానే. అప్పుడు వచ్చేసి నాకు సార్ని సీత అడుగుతుంది, సార్ ఇప్పుడు నా పేరు ముందు కిరాక్ అని మీరు పెడతారా సార్ అని అంటే, ఎస్ నువ్వు కిరాక్ సీత అని నాకు సార్ కూడా ఒప్పుకుంటారు. తర్వాత సీత కాకపోతే నువ్వు ఒక తప్పు చేసావు సీత, నువ్వు అబ్బాయి ఇద్దరు కలిసి అంటే ఫుడ్ని వాళ్ళకి ఇద్దామని జాలి చూపించారు, బట్ అలా చేయకూడదు, ఇది గేమ్ కదా, గేమ్ని గేమ్ లాగానే చూడాలి అన్నట్లు నాకు సార్ చెప్తారు. బట్ పాపం ఫ్రెండ్స్ ఆ ఫుడ్ విషయంలో పాపం జాలి రావడం అనేది అందరికీ కామన్. ఎందుకంటే వీళ్ళందరూ తింటున్నారు, వీళ్ళందరికీ రేషన్ వచ్చింది, నిఖిల్కి అండ్ మణికంఠకి రేషన్ రాలేదు, వాళ్ళు తినలేదు అంటే మామూలుగా ఎవరైనా ఇంట్లో ఉన్న హ్యూమన్ బీయింగ్స్, బయట ఉన్న ఇంట్లో ఉన్న ఎవరైనా హ్యూమన్ బీయింగ్స్ మనం మానవత్వంతో అంటే వేరే వాళ్ళు తినలేదు అంటే మనకు బాధ వేస్తుంది కదా ఫ్రెండ్స్. అదైతే నాకు నచ్చలేదు. బట్ అది గేమ్ అంటే గేమ్లో అలాగే ఉండాలంటే, గేమ్ అంటే ఇంకా మనం మానవత్వము, జాలి, దయ అవన్నీ కొన్ని సమయాల్లో చూపించాలి, కొన్ని సమయాల్లో చూపించకూడదు. ఇదే ఈ గేమ్ ఉద్దేశం అని నాకు అనిపించింది. తర్వాత నువ్వు ఇచ్చిన ఈ కిరాక్ మూమెంట్కి నేను ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి నాకు సార్ తనకు ఇంటి నుంచి వచ్చిన గిఫ్ట్ ఉంది కదా, పప్పీది సంథింగ్ వైట్ది ఏదో టెడ్డీ బేర్ లాంటిది, సంథింగ్ టెడ్డీ బేర్ కదా అది టెడ్డీలా ఉన్న పప్పి అనమాట, ఇలాంటి ఖుషిగా ఉన్న పప్పిని ఇచ్చేస్తారు. ఆదిత్య గారిని రెడ్ కలర్లో పెడుతుంది. ఎందుకు అని అంటే ఆ మినిట్ మేడ్ గేమ్లో ఆదిత్య గారు మంచిగానే ఆడారు, బట్ తెలివిగా అంటే మంచి స్ట్రాటజీనే యూజ్ చేశారు. ఇలా వేయడానికి చిన్న డ్రాప్ ఇలా వేయడానికి ట్రై చేశారు. అదే కొంచెం ఇలా అనేసి స్పిల్ చేసేస్తారు. అదే కొంచెం తెలివిగా ఇలా తీసుకొని వన్ డ్రాప్ దాంట్లోకి వేసింటే కింద పడిపోయేది కదా అని నాకు అనిపించింది అని నైనిక అంటుంది. నాకు కూడా నిజమే అనిపించింది. కొంచెం ఆయన ఫ్రస్ట్రేట్ అవ్వకుండా చిన్నగా వేసింటే వాళ్ళ ఆ గేమ్లో విన్ అయ్యే వాళ్ళేమో అని నాకు అనిపించింది. తర్వాత మిగిలిన క్లాన్స్లో నుంచి అంటే ఇంకా మిగిలిన క్లాన్స్లో నీకు ఎవరు నచ్చారు అని అడిగినప్పుడు నాకు మణికంఠ నచ్చారు సార్ అని చెప్తుంది. ఎందుకంటే మణికంఠ అన్ని టాస్క్స్ మంచిగా ఆడుతున్నారు లైక్ అని అంటుంది. ఇంకా నాకు సార్ అంటారు ఆయన పెద్ద ప్రొఫెషనల్ థీఫ్ కూడా అని అంటున్నారనమాట. సో ఎందుకంటే అందరివి రేషన్స్ దొంగతనం చేస్తున్నాడు. దట్టు మణికంఠ నిజంగా ఈ వీక్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఫ్రెండ్స్. మీకు కూడా అలాగ అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మణికంఠని
లైక్ సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయండి. అంటే మీకు ఎవరిని సపోర్ట్ చేయాలనిపిస్తే వాళ్ళని సపోర్ట్ చేయండి. నేను వీళ్ళని సపోర్ట్ చేయండి, వాళ్ళని సపోర్ట్ చేయండి అని అయితే అనను. నేను ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్తాను. ఒప్పు చేస్తే అంటే వాళ్ళు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్తాను. అప్పుడు ఈ మణికంఠ సీత టాస్క్‌లో ఆ మరమరాలది 250 గ్రామ్స్‌ది వీడియో ఉంది కదా! అది ఇప్పుడు చూయిస్తారనమాట నాకు సార్. చూయించి అప్పుడు సీత అడిగితే అవును దగ్గరలో ఉన్న వేటే తీసుకుంటానని చెప్పింది కదా! మరి నువ్వు అప్పుడు ఇలా అలా చెప్పావు, ఇప్పుడు ఇలా చెప్తున్నావు అన్నట్లు నాకు సార్ యష్మిని అడిగితే సో, అప్పుడే మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం కదా! యష్మి నేను 5 మెంబర్స్‌కి రేషన్ రావాలని చూశాను అన్నట్లు చెప్తుంది. ఇప్పుడు నేను వాళ్ళే గెలవాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతే 5 మెంబర్స్‌కి రేషన్ లేకుండా పోతుంది కదా! అని వాళ్ళే గెలిచేలాగా చేశాను అని ఎమోషనల్‌గా కొంచెం ఏడుస్తుంది. బట్ ఆ ఏడుపు నాకైతే జెన్యూన్‌గా అయితే అనిపించలేదు ఫ్రెండ్స్. తర్వాత పాపం నువ్వు అట్లా చేసి మణికంఠని ఇవ్వకుండా పోయినావు. పాపం మణికంఠ పసి హృదయం ఎంత బాధపడి ఉంటుంది అని నాగ్ సార్ గారు ఒక చిన్న జోక్‌ని ఇట్లా వేస్తారనమాట. తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళు రెండు క్లాన్స్ అయిపోయినాయి కదా! ఇప్పుడు లాస్ట్ నిఖిల్ క్లాన్. అతి పెద్ద క్లాన్ ఉన్న నిఖిల్ అని నాగ్ సార్ కొంచెం దాన్ని అలా సంబోధిస్తారు. ఎందుకంటే వీళ్ళ క్లాన్‌లో ఓన్లీ ఇద్దరు నిఖిల్, మణికంఠ ఇద్దరే ఉంటారు కదా! సో, వాళ్ళని బాగా అప్రిషియేట్ చేస్తాడు. ఎందుకంటే నాగ్ సార్ ఎవరు అంటే వాళ్ళ టీంలో ఉండేది మణికంఠ కాబట్టి మణికంఠని ఇంకా అప్రిషియేట్ చేస్తాడు నిఖిల్. మణి చాలా బాగా ఆడుతున్నాడు. టాస్క్‌లో అన్నిట్లోనూ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఏమంటే అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి. మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది అని చెప్తారు. మూడ్ స్వింగ్స్ ఆయనకే కాదు బాబు నీకు కూడా ఉన్నాయి అని నిఖిల్కి చెప్తాడు. నిజంగానే నిఖిల్ చాలాసార్లు మూడ్ స్వింగ్ అంటే ఎమోషనల్గా చాలాసార్లు ట్రిగ్గర్ అయిపోయినాడు అనమాట. ఎమోషనల్గా చాలాసార్లు ఫీల్ అయ్యాడు. సో దాని గురించి చెప్తారు. తర్వాత ఇంకా వీళ్ళు ప్రైజ్ మనీ కాంట్రిబ్యూషన్ 100% వీళ్ళు ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళ క్లాన్లో ఇద్దరే ఉన్నా కూడా ప్రైజ్ మనీని చాలా ఎక్కువ లైక్ నిన్న పెట్టిన 6 టాస్క్లలో ప్రైజ్ మనీ వీళ్ళకే ఎక్కువ వచ్చింది. సో అంతే వీళ్ళు స్పెల్ బీ కానీ లేదా స్విమ్మింగ్ పూల్ అప్పుడు కాదులే విష్ణుప్రియ దూకిస్తుంది. కాకపోతే అక్కడ కూడా మంచిగా ట్రై చేశాడు మన మణికంఠ. తర్వాత వచ్చేసి ఇంకొక టాస్క్లో కూడా వీళ్ళు నిఖిల్ ఆ బాల్ గేమ్లో నిఖిల్ గెలుస్తాడు. తర్వాత ఈ మినిట్ మేడ్ దాంట్లో కూడా నిఖిల్ అండ్ వాళ్ళు టైఅప్ అవుతుంది, ఇద్దరికి మనీ వచ్చేస్తుంది. లైక్ తర్వాత ఈ సాక్స్ గేమ్లో కూడా నిఖిల్ మణికంఠ ఇద్దరు కలిసి వాళ్ళ ప్రైజ్ మనీ కాంట్రిబ్యూషన్లో చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. చాలా ఎక్కువ మనీని వాళ్ళే సంపాదించుకున్నారు ఇంతవరకు. సో అది చెప్తారు. తర్వాత నువ్వు ఎమోషనల్గా కొంచెం కంట్రోల్గా ఉండాలి నిఖిల్ అని నాకు సార్ కొంచెం వార్న్ చేస్తారు ఈయనకి. తర్వాత అండ్ మీ పర్ఫార్మెన్స్, మీ వాల్యూ సిస్టము, మీ ఆట తీరు అన్నీ చాలా బాగున్నాయని నిఖిల్ని అప్రిషియేట్ చేస్తారు నాకు సార్. నాకు కూడా నిజమే అనిపించింది. తర్వాత వచ్చేసి ఇంకా ఆపోజిట్ క్లాన్స్లో ఎవరు గుడ్ పర్ఫార్మర్ అంటే సీతనే చెప్తారు. నిజంగానే సీత మంచి పాయింట్స్ని మాట్లాడుతుంది. తను టాస్క్స్ మంచిగా ఆడడానికి ట్రై చేస్తుంది. సో చాలా బాగా ఆడింది ఫ్రెండ్స్ సీత నిజంగానే. తర్వాత ఇంకా ఈ 3 క్లాన్స్ అంటే వాళ్ళ గుడ్ బ్యాడ్ పర్ఫార్మర్స్ గురించి చెప్పిన తర్వాత ఇంకా 3 చీఫ్స్ని నిలబడమని చెప్తారు. నిలబడేసి ఇంకా నైనికాని అండ్ యష్మిని ఇలా షూట్ చేసి పడేస్తారనమాట. మీరిద్దరూ అదే చీఫ్గా ఫెయిల్ అయ్యారు అన్నట్లు ఇంకా ఇద్దరిని గన్తో షూట్ చేస్తారు. తర్వాత ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్ అని చెప్తారు. తర్వాత ఇంకా వాళ్ళ క్లాన్ వాళ్ళ మీ చీఫ్ డిజాల్వ్ అయిపోయింది, మీ క్లాన్స్ డిజాల్వ్ అయిపోయినాయి అని చెప్తారు. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు హౌస్కి ఓన్లీ నిఖిల్ ఒక్కరే చీఫ్గా ఉన్నారు కదా. సో మనం ఇంకొక చీఫ్ని మనం ఎన్నుకోవాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ ఈ ఇంకా వీళ్ళిద్దరిని ఒక చోట లైక్ బయట సోఫాలోనో ఎక్కడో కూర్చోమని చెప్తారనమాట నైనికాను అండ్ యష్మిని. ఇంకా హౌస్లో మిగిలిన వాళ్ళందరూ హౌస్లోకి రమ్మని చెప్పి ఒక చోట కూర్చోబెట్టి ఇప్పుడు మీరు సో ఇంకొక చీఫ్ని మీరు ఎన్నుకోవాలన్నమాట. మీకు అంటే ఎవరైతే నచ్చుతారో లైక్ ఎవరైతే చీఫ్ కావాలనుకుంటారో వాళ్ళని అంటే వైట్ లిక్విడ్ పోయాలి. ఎవరైతే చీఫ్ వద్దు అంటే వీళ్ళు కాదు అని అనుకుంటారో వాళ్ళకి బ్లాక్ లిక్విడ్
వేయాలి అని చెప్తారు. అప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన మణికంఠని పిలుస్తారనమాట. మణికంఠ వచ్చేసి వైట్ వచ్చేసి విష్ణుప్రియకి వేస్తారు, బ్లాక్ వచ్చేసి అభయ్కి వేస్తారు. అంటే విష్ణుప్రియ చీఫ్ కావాలని మణికంఠ ఉద్దేశంలో. సో తర్వాత వచ్చేసి నబిల్ని పిలుస్తారు. నబిల్ వచ్చేసి ఫస్ట్ మణికంఠకి వైట్ వేస్తారు, ఎందుకంటే మణికంఠ బాగా ఇంప్రూవ్ అయ్యాడు చాలా, ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు, ఇంతకు ముందు కన్నాగా లేడు, అన్ని టాస్క్లలోనూ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, హౌస్లో కూడా మంచి ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్తారు. తర్వాత వచ్చేసి బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ప్రేరణకి వేస్తారనమాట. సో ప్రేరణ కొంచెం అదే సంచాలక్గా తనకి కొంచెం అన్యాయం చేసింది కదా, ఆ పాయింట్ని పట్టుకొని చేస్తాడని నాకు చేసినారు, బ్లాక్ లిక్విడ్ పోసారు నబిల్ గారు అని నాకు అనిపించింది. తర్వాత విష్ణుప్రియని పిలుస్తారు. విష్ణుప్రియ వచ్చేసి మణికంఠకి వైట్ లిక్విడ్, అంటే మణికంఠ చీఫ్ కావాలని కోరుకుంటుంది. ఆదిత్య గారు కొంచెం వీక్ ఉన్నారు, కొంచెం అన్నిట్లోనూ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది అని ఆదిత్య గారు చీఫ్ అవ్వడానికి ఆయనకు అర్హత లేదన్నట్లు విష్ణుప్రియ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఆదిత్య గారు వచ్చేసి సీత చీఫ్ కావాలనుకుంటారు, పృథ్వీ అవ్వద్దు అనుకుంటారు. తర్వాత వచ్చేసి సోనియాని పిలుస్తారు. సోనియా వచ్చేసి అభయ్ చీఫ్ కావాలనుకుంటుంది, శేఖర్ భాష గారు చీఫ్ అవ్వద్దు అనుకుంటుంది. తర్వాత సీతని పిలుస్తారు. సీత వచ్చేసి అభయ్ ఏమో చీఫ్ కావాలనుకుంటుంది, ప్రేరణ ఏమో చీఫ్ కావద్దు అనుకుంటుంది. తర్వాత వచ్చేసి ప్రేరణ వచ్చేసి అభయ్ చీఫ్ కావాలనుకుంటుంది, ఆదిత్య చీఫ్ అవ్వద్దు అనుకుంటుంది. తర్వాత అభయ్ని పిలుస్తారు. అభయ్ వచ్చేసి సోనియాని చీఫ్ కావాలనుకుంటాడు, తర్వాత మణికంఠని చీఫ్ అవ్వద్దు అనుకుంటాడు. సో సోనియాని చీఫ్ అంటే ఇప్పుడు సోనియా కూడా అభయ్కి చీఫ్ కావాలనుకుంది కదా, ఏంటి మీరిద్దరు అంటే ఇప్పుడు తను మీరు చీఫ్ కావాలనుకున్నారు కాబట్టి మీరు తను చీఫ్ కావాలనుకుంటున్నారా అన్నట్లు నాకు సార్ అడిగితే, అదేం లేదు సార్, తను మంచిగా పాయింట్స్ మాట్లాడుతుంది అని అభయ్ అన్నారు. మరి అభయ్ ఆమె మాట్లాడే పాయింట్స్ అభయ్కి ఏం నచ్చాయో ఏమో నాకైతే అర్థం కాలేదు. తర్వాత పృథ్వీ వచ్చేసి ఇంకా అభయ్ని, ఎందుకంటే వాళ్ళందరూ ఒక బ్యాచ్ కదా, మన పృథ్వీ, సోనియా, అభయ్ అండ్ నిఖిల్, వీళ్ళు నలుగురు ఒక బ్యాచ్ కాబట్టి ఇంకా వాళ్ళే వేసుకున్నారని నాకు అనిపించింది. సో పృథ్వీ వచ్చేసి అభయ్ చీఫ్ కావాలనుకుంటాడు, ఆదిత్య చీఫ్ వద్దనుకుంటారు అనమాట. తర్వాత వచ్చేసి శేఖర్ భాష గారు అభయ్ చీఫ్ కావాలనుకుంటారు, సోనియా చీఫ్ కావద్దు అనుకుంటారు. సోనియాని ఎందుకు కావద్దు అనుకుంటారు అంటే తను అందరితోనూ హౌస్లో అందరితోనూ మింగిల్ అవ్వట్లేదు అని అంటారు. నిజమే, సోనియా హౌస్లో ఎవరితో చాలా మందితో మింగిల్ అవ్వట్లేదు, ఓన్లీ ఈ నిఖిల్, అభయ్ అండ్ పృథ్వీ వీళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా యష్మి వాళ్ళ చీఫ్ కాబట్టి తనతో కొంచెం మాట్లాడుతూ ఉంటుంది, కానీ మిగిలిన మణికంఠతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది, మిగిలిన వాళ్ళతో తను క్లోజ్గా అవ్వట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదు. సో శేఖర్ భాష చెప్పిన పాయింట్ మంచిగా కరెక్ట్గానే చెప్పారు అనిపిస్తుంది. సో అందరూ ఓవరాల్గా ఇంకా తర్వాత యష్మిని ఇంకా నైనికాని కూడా రమ్మని చెప్తారు. బట్ వాళ్ళ నుంచి అయితే ఏ డిసిషన్ అంటే లైక్ వాళ్ళనైతే అడగరు, ఎవరు చీఫ్ కావాలనుకున్నారు, ఎవరు చీఫ్గా వద్దనుకున్నారు, వాళ్ళిద్దరిని అయితే ఏం అడగరు. తర్వాత వచ్చేసి ఇంకా అభయ్కి ఎక్కువ మంది చీఫ్ కావాలనుకున్నారు కాబట్టి అభయ్ చీఫ్ అయిపోతాడనమాట ఈ వీక్. తర్వాత ఇంకా చీఫ్గా ఆయనని డిక్లేర్ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఒకరిని సేవ్ చేసే టైం వచ్చింది అని చెప్పేసి ఈ సేవింగ్కి బాగా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ పెడతారనమాట. కొత్తగా అనిపించింది నాకైతే. వైట్ బల్బ్ వెలిగితే సేవ్ కానట్లు, గ్రీన్ బల్బ్ వెలిగితే సేవ్ అయినట్లు అనమాట. ఇద్దరు సేవ్ అయిపోతారనమాట. నైనిక సేఫ్ అండ్ నిఖిల్ సేఫ్, వీళ్ళిద్దరు సేఫ్ అనమాట. అంటే వాళ్ళిద్దరు సేవ్ అయిపోతారు. ఇంకా మిగిలిన నామినేషన్లో ఉన్న వాళ్ళు ఇంకా రేపు మళ్ళీ వన్ బై వన్ సేవ్ చేసుకుంటూ వస్తారనమాట నాగ్ గారు. తర్వాత ఇప్పుడైతే హౌస్కి ఇద్దరు చీఫ్లు, నిఖిల్ అండ్ అభయ్ చీఫ్స్ కాబట్టి ఇంకా కొత్త చీఫ్ మన అభయ్ కాబట్టి యష్మి చేతుల మీదుగా నెక్లెస్ బ్రేస్లెట్ తెచ్చి ఆయనకి వేస్తారనమాట. ఇంకా నిఖిల్ కూడా ఇప్పుడు చీఫ్ కదా, ఆయన కూడా నెక్లెస్ చేంజ్ చేస్తారనమాట, పర్పుల్ కలర్ నెక్లెస్ అండ్ బ్రేస్లెట్ వేసుకోమని చెప్తారు. ఈ ఎపిసోడ్ లాస్ట్లో నాకు సరే ఒక మాట చెప్పి వెళ్తారు, రేపు లిమిట్లెస్ ట్విస్ట్ ఉందన్నమాట అని చెప్పి వెళ్తారు. ఆ లిమిట్లెస్ ట్విస్ట్ ఏంటో మరి నాకైతే తెలియడం లేదు. నేను అనుకుంటున్నాను ఉంటే
లైక్ ఇప్పుడు రేపు ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కదా, సో అది ఎలిమినేట్ అయ్యేది కూడా శేఖర్ భాషా గారు అని నాకు అనిపిస్తూ ఉంది. సో శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అయిపోతారు అని నాకు అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత కూడా ఆయనని లైక్ సీక్రెట్ రూమ్ లో పెడతారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే శేఖర్ భాషా గారి ఎలిమినేషన్ అన్ఫేర్ అని నాకు అనిపించింది. ఆయన చాలా జెన్యున్ గా ఉన్నారు. అలా జెన్యున్ పర్సన్స్ ఇంట్లో ఉంటేనే మంచిదని నాకు అనిపించింది. మన జెన్యూనిటీ లేకోకుండా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళని బయటికి పంపించాలి, కానీ జెన్యున్గా ఆడే వాళ్ళని బయటికి పంపించడం ఫెయిర్ అయితే కాదని నాకు అనిపించింది. బట్ అది మన చేతిలో లేదు, జనాల చేతిలో ఉంది. జనాలు ఓట్లు ఎవరిని అంటే ఎవరు ఓటు ఎవరికైతే ఓట్లు వేస్తారో వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. సో దట్టు ఈ వారము శేఖర్ భాష గారికి కూడా ఫుటేజ్ ఎక్కువ రాలేదు కాబట్టి ఆయన ఎలిమినేట్ అవుతారని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా సీక్రెట్ రూమ్ ఉండొచ్చు అని కూడా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం. అండ్ ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రేపు వస్తుందేమో అని నాకు అనిపించింది. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇది ఈరోజు కంటెంట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.